పశ్చిమ గోదావరి జిల్లా మునుపూడి భీమవరంలో ఏం చేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి 103వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం మునుపూడి గ్రామ ప్రజలందరికీ ఇలవేల్పు అయినటువంటి శ్రీ గురుపూడి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఉత్సవాలంటే అందరూ ప్రతి సంవత్సరం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎప్పుడు వస్తుందని అంత ఎదురు చూసేటువంటి సంబరం. అంటే ఇక్కడ మన గురుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ వారితో సహా మన గురుపూడిలో వెంచేస్తున్న పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి, క్షేత్రపాలకుడు జనార్దన స్వామి మనకి వారి ఆశీస్సులతో అజాయమానం బహుదా విజాయితీ అన్నట్టు వేదం చెప్పినట్టు తండ్రికి కొడుక్కి అభేదం. ఆ విధంగా అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు జగన్మాత కొలువై తీరితే ఈ నాచువారి సెంటర్ గురుపూడి కుమర్ల కథవీధిలో 103 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఈ వీరభద్ర స్వామిని ఇక్కడ స్థాపితం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వార్షిక సంబరాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఒక మహిమాన్వితమైనటువంటి విషయం ఏమిటంటే నిప్పులకొండం కార్యక్రమం. నిప్పులకొండం కార్యక్రమం చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి, చుట్టుపక్కల నుంచి ఊళ్ళ నుంచి ఎంతోమంది వచ్చి కరుణ పండగ ఇక్కడ తెల్లవారులు గ్రామోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుద్ది. అంటే ఎక్కడ చూడనటువంటి పూల చెట్లు, తర్వాత మన ఈ ప్రభలు వీరనాట్యాలతో గొప్ప వీరశైవంతో ఇక్కడ ఈ గ్రామోత్సవం మంచి వీరణాలతో వీరభద్ర స్వామి ఎదురు చూసేటువంటి గొప్ప వాయిద్యం వీరణం. ఆ వీరణం మనకి శృతి లయ ఇంత కూడా తేడా లేకుండా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వాయిద్యం వీరణం జరుగుతుందంటే ఒక గురుపూడి వీరభద్రేశ్వర స్వామి గుడిలోనే జరుగుతుంది. అంత గొప్పగా వీరణాలతోటి, తాసాలతోటి పెద్ద గొప్ప కళాకారులు అందరూ ఈ 103 సంవత్సరాల నుంచి ఈ వార్షిక మహోత్సవాన్ని వారి యొక్క వాయిద్యాలతోనూ, అందమైన ప్రభలతోనూ, నంది వాహనంతో గ్రామోత్సవం జరుగుతూ ఉంటుంది. అంత కనుల వైభవంగా వార్షికోత్సవానికి తర్వాత ఆ పరంపరలో మేము చేసుకుంటూ వస్తూ ఇప్పుడు 3 రోజులుగా త్రయార్ణిక దీక్షగా ఈ కార్యక్రమాన్ని వసంతి పంచమి, తర్వాత మాఘ షష్ఠి, మాఘ సప్తమి 3 రోజులు త్రయార్ణిక దీక్షగా మా ప్రధాన అర్చకులు మన శనివారపు సూర్యనారాయణ గారి పుత్రులు అయినటువంటి ప్రధాన శనివారపు రాము గారు, వారి కుటుంబ సభ్యులు, మరి వారి యొక్క సోదరులు మణికంఠ గారు, వారి యొక్క చిన్న సోదరుడు చిన్నమణికంఠ గారు, తర్వాత వారి అబ్బాయి మురారి, వీరందరూ వాళ్ళ మరి భార్యాభర్తలాగా వాళ్ళిద్దరూ రాము గారు వారి దంపతులు ఎంతో స్వామివారికి అమ్మవారికి ఇతోధికంగా వారు సేవలు అందిస్తూ భక్తులకి మరి దేవాలయంలో దేవుడికి అర్చకుడికి అభేదం కాబట్టి వారు ఎంతో చక్కగా భక్తుల్ని వారి యొక్క ఆశీర్వాదంతో భక్తుల యొక్క మనోభావాల్ని దేవుడికి చేరవేయడం ఎంతో గొప్ప చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది భక్తులు వారి కోరికలు తీరడం ద్వారా, వాళ్ళు మనసులో కోరికలు తీరడం ద్వారా వారు ఇక్కడ ఆడపడుతులు అయితేనేంటి, తమ్ముళ్ళు అయితేనేంటి అందరూ ఎంతో ఉత్సాహంగా మాకు స్థలం లేకపోయినా మేము నిర్వహించడం కష్టమైనా సరే వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవిస్తూ మా వల్ల సాధ్యం కాదనుకున్నటువంటి నిప్పులకొండం మా యొక్క నిర్వాహకులు సీసాల సుబ్బారావు, తుమ్మిడి గంగాధర్, దంగేటి శేఖర్, తర్వాత మరి మా దాని ప్రయత్నంలో ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళందరూ చాలా కష్టమైనప్పటికీ భక్తుల యొక్క వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ చాలా సాహసం చేస్తున్నాం. అత్యంత క్రమశిక్షణతో, ఎక్కడ తొత్తురుపాటు లేకుండా అందరూ క్రమశిక్షణతో దేవుడి మీద భారం వేసి ఆడపడుతులు ముఖ్యంగా ఎక్కువ మంది మగాళ్ళ కన్నా ఆడపడుతులు ఎక్కువ తొక్కుతున్నారు. వాళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ నిప్పులకొండం మహోత్సవాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేసి మరి అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా మరి అన్ని పదార్థాలు అందరికి చేరాలి. సో అన్నప్రసాదం స్వీకరించి చక్కగా వాయిద్య ఇక్కడ మన నిప్పులకొండం చూసి తర్వాత గ్రామోత్సవానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి తెల్లవారులు చక్కగా దేవుడు మన ఇంటికి ఊరేగింపుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకి దీపారాధన ప్రసాదం ఇచ్చి విభూతి ప్రసాదం తీసుకుని వారి యొక్క కృపాకటాక్షణులకు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షణునికి
పాత్రలవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మనం ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నటువంటి గుడి పునర్నిర్మాణం ఇప్పుడు అతి త్వరలో ప్రారంభిస్తున్నాం. రేపు మాఘమాసం అయిపోయిన తర్వాత పెద్దలు నిర్ణయించినటువంటి ఒక శుభముహూర్తానికి బాలాలయ నిర్మాణం జరిగి ఆ తర్వాత స్వామివారి యొక్క శక్తిని ఆ బాలాలయంలో ప్రవేశపెట్టి ఇక్కడ కార్యక్రమాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కృష్ణశిలతో దాదాపు 1000-1500 సంవత్సరాలకి తరతరాలకి ఈ మన యొక్క ఆలయ సంపదని పెంపొందించే ఉద్దేశంతో పెద్దల యొక్క వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు, స్నేహితులు, పురజనులు అందరూ తలకు సాయం చేసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద పేరున ప్రత్యక్షంగా పరోక్షంగా దూరదేశాల నుంచి, విదేశాల నుంచి, హైదరాబాద్ నుంచి, వేరు రాష్ట్రాల నుంచి, అన్ని చోట్ల నుంచి ఈ కార్యక్రమాన్ని తన వంతు పాత్రగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి అందరికీ పేరున నమస్కారాలు చెబుతూ ఈ కార్యక్రమం వర్షే ప్రయుక్త అన్నట్టు నిరంతరంగా చక్కగా ఆ తరతరాలు ఈ కార్యక్రమం ముందుకు కొనసాగాలని, మన యొక్క ఈ హైందవ సాంప్రదాయం, హైందవ వారసత్వం ముందుకు తీసుకెళ్లాలని, సనాతన సాంప్రదాయం నిలబడాలని పేరున అందరికీ ప్రార్థిస్తూ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. రుద్రాయ నమః. అశ్శరభ శరభ 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 శరభ. ఓం నమః.